హాయ్ అండి, ఈరోజు నేను రెండు సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను ఈ వీడియోలో కర్రీ పౌడర్ని అలాగే పీనట్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ పౌడర్స్ ఇంట్లో ఉంటే మనం 50కి పైగా ఏ కర్రీస్నైనా కూడా చిటికెలో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఆ కర్రీ పౌడర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ 1/2 కప్పు ధనియాలు, 1/4 కప్పు శనగబ్యాళ్ళు, అలాగే 1/4 కప్పు ఉద్దిపప్పును కూడా వేసుకొని మనం ఒక 30 సెకండ్ల పాటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేయించాక ఒక 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మిరియాలు, అలాగే 1/2 స్పూన్ మెంతులు, కొంచెం చెక్క, ఒక 6 నుంచి 7 వరకు లవంగాలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు మనం వేయించుకోవాలండి. 1 నిమిషం వేయించాక ఇక్కడ నేను 3 బిర్యానీ ఆకుల్ని వేస్తున్నానండి. బిర్యానీ ఆకులు కూడా వేసి మరో 30 సెకండ్ల పాటు మనం వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, అప్పుడే బాగా వేగుతాయి. ఇప్పుడు నేను 2 స్పూన్ల దాకా తెల్ల నువ్వులు కూడా వేసి వేయించుకుంటున్నాను. వేయించాక మనం ఇది స్మెల్ బయట వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత మంచి స్మెల్ బయట వస్తుంది కదా, అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించాక ఇవి కంప్లీట్గా చల్లారాలండి. ఇక్కడ నేను 10 నుంచి 12 ఎండుమిర్చి, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం గార్లిక్, కొంచెం కరివేపాకు కూడా వేసి మరో 30 సెకండ్ల పాటు వేయించుకుంటున్నాను. కొంచెం వేగాక మనం చింతపండు వేసుకోవాలండి. ఒక 1/2 లెమన్ సైజ్ చింతపండు వేసుకున్నాను. వేగాక ఇది కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలండి. బాగా చల్లారితేనే పౌడరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా కంప్లీట్ చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకొని, నేను ఇక్కడ 1.5 స్పూన్ దాకా కారం వేస్తున్నానండి. మీరు కావాలంటే వేసుకొని, లేదంటే స్కిప్ చేయండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా ఉండేలానే చూసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న పౌడరు. అంతే అండి. ఈ కర్రీ పౌడర్తో మనం వెజ్, నాన్ వెజ్, ఫ్రైస్ ఎలాంటివైనా కూడా చిటికెలో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇది 1 నెల దాకా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో మీరు కూడా ట్రై చేసి ఈ పౌడరు ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. నేను ఇక్కడ బీన్స్ కూడా ఫ్రై చేశానండి, సేమ్ పౌడర్ యూస్ చేసి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం పీనట్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1 కప్పు పల్లీలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల దాకా నూనె కూడా వేసి మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఈ పల్లీలు చిట్చిట అనేంత వరకు వేయించుకోవాలండి. అలా వేగాక ఒక 10 నుంచి 12 దాకా ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి, ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం మరో 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇలా బాగా వేగాక ఈ స్టేజ్లో మనం ఒక 2 స్పూన్ల దాకా జీలకర్రను కూడా వేసుకొని మరో 30 సెకండ్ల పాటు వేయించుకోవాలండి. చింతపండు కూడా వేసేసి మరో 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇది కూడా ఆరోమా అనేది బయట వస్తుంది కదా వేగిన తర్వాత, అంతవరకు బాగా వేయించుకోవాలండి. వేయించిన ఈ పల్లీలన్నింటినీ కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారాక కొంచెం సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ కూడా మెత్తగా కాకుండా కోర్స్గానే ఉండేలా చూసుకోవాలి. ఈ పల్లీ పౌడర్తో కూడా మనం వేడివేడి అన్నంలో ఈ పల్లీ పౌడర్ని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. కర్రీస్ లేకపోయినా ఈ పౌడర్ తినేసి కూడా ఉండిపోవచ్చు, అంత బాగుంటుంది. ఈ పల్లీ పౌడర్లోనే మనం కొంచెం వాటర్ వేసి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీరు ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఇంకా మంచి సింపుల్ రెసిపీస్తో ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.